ఈ రాజ్యాంగ రక్షణ దళ్ ఆవిర్భావానికి ముందున్నటువంటి నేపథ్యాన్ని చాలా దగ్గరగా అందరూ పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఇది అన్ని సంఘాల్లాగా ఏర్పడ్డ సంఘంగా నేను అనుకోవటం లేదు. మనోభావాలు దెబ్బతీసుకున్నటువంటి వాళ్ళు, మనువాదుల్ని రెచ్చగొట్టి అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఈ దేశంకి ఒక గొప్ప అభ్యుదయవాదులు ఉన్నటువంటి వాళ్ళందరి మీదకి, ఇళ్ళ మీదకి వెళ్ళి విపరీతమైనటువంటి దాడులు చేశారు. అందుకు బాధ్యులుగా నరేష్ని పెట్టారు. ఆ తర్వాత రాజేష్ మీదకి వచ్చింది. వాళ్ళ ఇళ్ళ మీదకి, వాళ్ళ భార్య పిల్లల మీదకి, వాళ్ళ కుటుంబాల మీదకి, వాళ్ళకు తోడుగా ఉన్నటువంటి మిత్రుల మీదకి, వాళ్ళ సహకరిస్తున్నటువంటి నాలాంటి వాళ్ళ మీదకి కూడా వాళ్ళు వచ్చారు. ఈ దేశంలో ఎవరైతే సమానత్వం కోరుకుంటారో, ఎవరైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ మనువాద భావజాలాన్ని, దోపిడీ స్వభావాన్ని ఖండిస్తారో, అది తప్పని చెప్పేసి బాధితుల పక్షాన పోరాటం చేస్తారో, అటువంటి వాళ్ళ యొక్క గొంతులను నొక్కేసి అణిచేసి అవసరమైతే వాళ్ళని నిర్మూలించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగా ఒకానొక సందర్భాన్ని తీసుకున్నారు. అది చాలా పథకం ప్రకారం జరిగినటువంటిది. ఏకకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ 2-3 రోజుల్లో ఏకకాలంగా విపరీతమైన దాడులు జరిగాయి. నాస్తికవాదాన్ని సమర్థిస్తూ హేతువాద భావజాలంతో బతుకుతున్నటువంటి ఒక టీచర్, గవర్నమెంట్ టీచరు మల్లికార్జును మీది కోటగిరిలో దాడి చేసి ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి టీచరు విద్యాబుద్ధి చెప్పేటటువంటి వాడిని పబ్లిక్గా విద్యార్థుల ముందు లాక్కొచ్చి విపరీతమైన బూతులు తిడుతూ గుడి దాకా తీసుకెళ్ళి ముక్కు రాపించి పూజలు చేయించి ఆయన విశ్వాసాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా పోలీస్ అధికారుల సమక్షంలో జరిగింది. అదే టైంలో దిగంబర్ అని చెప్పి బైన్సా దగ్గర ఒక అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఉంటే కొడితే పక్కటెంకులు ఇరిగిపోయినాయి. పక్కటెంకులు ఇరిగిపోతే ఆయన ట్రీట్మెంట్ కూడా వెళ్ళుకోలేని పరిస్థితి, ఆయన వెళ్ళి పరామర్శించలేని పరిస్థితి. అంటే ఏకకాలం లోపల రాజేష్ మీద, నరేష్ మీద, అంబేద్కర్ వాదుల మీద, వాళ్ళకు మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద పిలిచిన వాళ్ళు అయితే ఎవ్వరం కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ మనోభావాలు ఎంత గాయపడ్డాయో కానీ మనం మాత్రం గుండెలు పోయి అసలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాము. మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వెంటనే సుందరయ్య విజ్ఞాన కేంద్రాలను ఆక్రమించుకునేటటువంటి వాళ్ళు, ప్రెస్ క్లబ్లో ఉండేటటువంటి వాళ్ళు తొందరగా వచ్చి వెంటనే నరేష్ మాట్లాడిన తప్పు, రాజేష్ మాట్లాడిన తప్పే, తప్పుకు శిక్ష ఎట్లుండాలా? పోలీసులు ఉంటారు, చట్టం ఉంటుంది, విచారణ ఉంటుంది. ఎవడో 4 డ్రెస్సులు వేసుకొని వచ్చి మా ఇంటి మీదకి వచ్చి మా పిల్లాన్ని, మా పిల్లల్ని, మమ్మల్ని, మా వ్యక్తిత్వాల్ని, మా బంధుత్వాల్ని, మా స్నేహాల్ని, మా ఆలోచనల్ని మేము అనుసరించేటటువంటి మహనీయుల వరకు అవమానించే దగ్గరికి వెళ్ళి దేశవ్యాప్తంగా ఒక ఉన్మాద వాతావరణాన్ని, ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించి మాట్లాడలేంటి ఒక దయానిక స్థితి ఇచ్చి ఎవ్వరికి అందుబాటులో లేకుండా వెళ్ళే పరిస్థితి, నరేష్ను పట్టుకపోయి జైల్లో వేసే పరిస్థితి, జైల్లో దగ్గర పెద్ద పెద్ద కోట్ల కుంభకర్ణాలు చేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద నరమేధాలు చేసినటువంటి వాళ్ళను కూడా చాలా గర్వంగా పోలీస్ స్టేషన్ల ముందు, మీడియా ముందు మాట్లాడించి లోపలికి జైల్లోకి తీసుకెళ్తారు. నరేష్ను జైల్లోకి కూడా భద్రంగా వెళ్ళినటువంటి ఒక బలహీన స్థితిలో పోలీసులు ఉండడం, అక్కడ ఉన్మాదులు అవసరమైతే అక్కడే చంపేద్దామనే విధంగా మోహరించి ఉండడం, జరగబోయే నేరాల్ని గుర్తించి అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేసేటటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? రాజేష్ నేరాలు చేసినటువంటి వాని ఇంటికి ముందు పోలీసులు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు చూడండి మీరు. కారంచేళ్ళు కానీ, చుండూరులో కానీ ఎక్కడ నరమేలు జరిగినప్పుడు బాధిత ప్రజలు వచ్చి దాడి చేస్తారేమో అని హంతకులు ఇళ్ళకి కాపలా కాస్తారు. అదే నిజమైతే రాష్ట్రం అంతా నరేష్ మీద, రాజేష్ మీద టార్గెట్ చేసి నడుస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి రక్షణ కదా ఇవ్వాలా? పౌరుడిగా అతనికి ఏ దాడి గురి కాకుండా ఉండేటటువంటి హక్కు ఉంది కదా. అలాంటి ఒక భయానిక స్థితిలోంచి వాళ్ళను భార్యలకు దూరంగా, పిల్లలకు దూరంగా, మనందరికీ దూరంగా ఉండడం, వాళ్ళ క్షేమ సమాచారాలు కూడా మనకు చేరలేనటువంటి స్థితిలో ఒక భయానక వాతావరణం జరిగింది. ఆ తర్వాత తను ఏ సంఘంలో అయితే పనిచేస్తున్నాడో రాజేష్, అదే సంఘం ఓపెన్గా మనువాదులకు మద్దతు ఇస్తున్నాం అనే విషయాన్ని నిర్లజ్జగా పబ్లిక్గా ప్రకటించినప్పుడు
తాను అభిమానించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు అంతా నిలదీశారు. నేను కూడా మాట్లాడినా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పరిచిన సంఘం ఇలా చేసి తప్పును అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు, ప్రజలకు మీరు ఏ ఆదర్శంగా నిలబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ ఘర్షణ జరిగిందన్న, దాని నుంచి నేను బయటకు వస్తున్నానని చెప్పాడు. అలాంటి స్థితిలో అనేకమైన అక్రమ కేసులు పెట్టి ప్రజలకు దూరం చేయడం, పోరాటాలకు దూరం చేయడం, మాట్లాడేటటువంటి అవకాశం, బాధితులకు ఒక గొంతు లేకుండా చేసేటటువంటిది ఉంది. కేవలం మాట్లాడినందుకు రాలే, ఏం మాట్లాడేదాన్ని బట్టి వీళ్ళకంటే ఎక్కువ మీటింగ్లు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకంటే ఎక్కువ గంటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకంటే ఎక్కువ సంఖ్యలో జనాల్ని అడ్రస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాడు ఏ చెత్త మాట్లాడినా వీళ్ళు ప్రజల జీవితాల్లోంచి, ప్రజలకు అవసరంలోంచి మనం చేయాల్సినటువంటి పోరాటాలని మరి ఎటు విధంగా నడపాలో, మన మీద జరుగుతున్నటువంటి దాడులకి, మనం ఈరోజు అనుభవిస్తున్న కష్టాలకి మూలాలు ఎక్కడున్నాయో చాలా విశదీకరించి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడం వల్ల మనం చైతన్యం అవుతూ వచ్చాం. అవతల వాళ్ళకి, మనువాద శక్తులకి కంటగింపుగా మారిండ్రు. వీళ్ళని ఎలిమినేట్ చేస్తే తప్ప ఉండదేమో అనుకున్న చోట ఆపడం ప్రయత్నం, దాడులు చేసే ప్రయత్నం, కేసుల ప్రయత్నం తర్వాత ఆపినప్పుడు ఇక అనివార్యంగా నేను అనుకున్న రాజేష్ ఆగిపోతాడు, నరేష్ ఆగిపోతాడు అనుకున్నారు. కానీ ప్రతిఘటనలోంచి, అణిచివేతలోంచి ఉవ్వెత్తున ఎగిసిపడి మళ్ళీ రాజ్యాంగ రక్షణ దళ్ పేరుతో నిర్మాణంలోకి రావడం, యుద్ధంలోకి రావటం అనేటటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ప్రతిఘటన పోరాటం. ఇది నీ మీద అణిచివేత ఎక్కువైందని, నేను ప్రజలకు దూరం చేశారని, నీ నిజాయితీని ప్రజల ముందు దాచేసి నిన్ను దోషిగా నిలబెట్టినారని మనం ప్రజల నుంచి దూరం పోకుండా, ఆ భయంలో ప్రజలు కూడా మనల్ని ఆదరించలేరని, అనుసరించలేదని, ఎవరు సపోర్ట్కు రాలేదని చెప్పేసి మనం అలగకుండా మళ్ళీ అందివచ్చిన సహకారం తీసుకొని మళ్ళీ నిర్మాణంలోకి, మళ్ళీ పోరాటంలోకి వెళ్ళమంటే ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన సందర్భంలో ఉన్నాం. రాజ్యాంగాన్ని ఎవరి నుంచి రక్షించుకోవాలా? కేవలం అనువాదులేనా? దోపిడీ వర్గాలేనా? రాజకీయ నాయకులేనా? సామ్రాజ్యవాదులేనా? వాళ్ళే కాదు. భారత రాజ్యాంగాన్ని అనేక రకాలుగా అజ్ఞానంతో విశ్లేషించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉండాలి. కమ్యూనిస్టులు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మన ఐఏఎస్లు ఉన్నారు, మన ఐపీఎస్లు ఉన్నారు. చిన్నపాటి ఉద్యోగం చేయగానే బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా మొత్తం రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తూ వక్రీకరించేటటువంటి బుద్ధిహీనులు మన వాడల్లో ఉన్నారు, మన నిర్మాణాల్లో ఉన్నారు, మేధావుల ముసుగులో ఉన్నారు. సో వీటిని ఎక్కడికక్కడ ఖండించలేనటువంటి పరిస్థితి. పుస్తకాలు వేస్తున్నారు, సెమినార్లు పెడుతున్నారు, వాటి కౌంటర్లుగా మనం సెమినార్లు పెట్టలేని స్థితి, మనం వాటిని తిప్పికొట్టలేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకకాలంలో మనువాదులతోటి, మనవాదులతోటి కూడా మనం పోరాటం చేయాల్సిన స్థితిలో ఉన్నాం. అప్పుడే భారత రాజ్యాంగం అనేటటువంటిది రక్షించబడుతుంది. భారత రాజ్యాంగాన్ని డైరెక్ట్గా మేము రద్దు చేస్తాం అని ఒక గౌరవ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వాడు మాట్లాడితే వాని ఇంటి ముందుకు మనం 4 నీళ్ళు జెండాలు వెళ్ళలేకపోయినాయి, ఒక విద్యార్థి సంఘం వెళ్ళలేకపోయింది, ఒక 20 మంది వాడు చేసిన మీటింగ్ కట్ట చిన్న నిరసన జెండాలు ఎగరేయలేకపోయాం. వాడు మాత్రం వాడి మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక ఉన్మాదం మూకం తీసుకుని వచ్చి మన వాడల్లోకి, మన ఇళ్లలోకి వస్తున్నారు. అసలు దళిత వాడల్లోకి వచ్చే ముందు కారం చేయలు ఏం జరిగిందో, చుండూరులో ఏం జరిగిందో పోలీసు సహకారంతో వచ్చారు. వాళ్ళు నేరుగా దళిత వాడల్లోకి వచ్చే దమ్ము ఎవడికి లేదు. కానీ ఈరోజు వాడు మనోభావాలైన ధర్మం పేరుతో వచ్చి మనల్ని దాడి చేస్తున్న క్రమం ఉన్నది కనుక దీన్ని ప్రతిఘటించడం కోసం చాలా పెద్ద ఎత్తున మనం రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకుని వివరిస్తూ పోతే చాలదు. ఒక ప్రతిఘటన పోరాటం, ఒక ప్రతిఘటన చైతన్యం, దాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టే చైతన్యం రోడ్డు మీదకి వచ్చి జనం యొక్క మద్దతుతోటి చేయాల్సిన అవసరం ఉంది. నేను గత 27 ఏళ్ళుగా సంఘంలో పనిచేస్తూ నేను పనిచేయడానికి ఒకటి నాకు కూడా కొన్ని ఆంక్షలు ఎట్లా వస్తున్నాయి, అది రాజ్యాంగం రూపంలోనే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నానని చెప్పారు కదా, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఒక పోరాటంలో పాల్గొంటే తండ్రి కొడుకులు ఇద్దరు నిలువున చంపేసినటువంటి కేసు 48 గంటలు అక్కడ మేము ధర్నా చేస్తే మేము ఉద్యోగులం అనే కారణంగా వాళ్ళ అహం దెబ్బతిని అక్కడ పోరాటం చేసి గెలిచామని మా మీద కేసులు పెట్టారు. మొన్న నిర్మల్లో బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి మాయం చేస్తే
అక్కడ ప్రజలతో కలిసి పోరాటం చేస్తే అక్కడ ఒక కేసు పెట్టారు. ఇట్లా ఇప్పటికే నా మీద ఒక 10 కేసులు పెట్టారు. ఈ 10 కేసుల కారణంగా 20 ఏళ్ళ క్రితమే నా ప్రమోషన్ ఆపేశారు. 20 ఏళ్ళుగా నా ప్రమోషన్ అయిపోయింది. హైదరాబాదు, వరంగల్ లాంటి నోడల్ ప్లేసెస్కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఒకటి పెట్టి నన్ను పల్లెటూరులో చుట్టూ తిప్పుతున్నారు. సంతోషంగా ఉంది, ప్రజల్లో ఉంటున్నాను నేను. ఏ ప్రజల్లో అయితే నా అవసరం ఉండదు, నేను వెళ్ళిన చోటల్లా నా జెండా బాతున్నా, ఆ ప్రజలతో ఉంటున్నా. అక్కడ నా పోరాటం ఆపలేదు. నేను ఎక్కడే ఉన్నా, ఉద్యోగం వేరు కానీ ఎక్కడ వెళ్తే అక్కడ నా పోరాటాన్ని నడుపుతా ఉన్నా. కనుక ఇలాంటి వాళ్ళకు వచ్చినప్పుడు మనము దాడులు జరుగుతున్న చోట, హత్యాచారాలు జరుగుతున్న చోట కనీస సంఘీభావం కానీ పరామర్శ కానీ వెళ్ళలేని స్థితిలో మన బాధితులు ఉన్నారు. ఎవరైతే రాజ్యాంగ హక్కులు అణచివేయబడుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నామో, బాధపడుతున్నామో, మా కోసం పోరాడడానికి ఒక సంఘాలు లేవని మనం మాట్లాడుతున్నామో, వాళ్ళని అక్కడికి వెళ్ళి చూడలేని స్థితి. సల్లూరు మల్లేష్ అనే పిల్లోని చంపేశారు. ఇంత ఘోరంగా చంపింది తెలుసా, పెట్ట పేగులు బయటపడ్డాయి పొడిస్తే. కరీంనగర్ పక్కనే, ఆ మండలంలో వాళ్ళకి వెళ్ళడానికి తీరలేదు. దూరంలో సంగతి వదిలేండి, కరీంనగర్లో ఉన్న వాళ్ళకి వెళ్ళడానికి తీరలేదు. పేపర్లోకి వచ్చి, ఫేస్బుక్లోకి వచ్చి, వీడియోలు వచ్చినా కూడా వెళ్ళలేని స్థితి. అక్కడ ఉన్న వ్యవస్థ ఈరోజు అన్ని వ్యవస్థలన్నీ మనువాద భావజనతో నిండిపోయాయి. మనువాదులు అంటే కేవలం ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు, ఒక సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక రకమైన డ్రెస్సులు వేసుకుని తిరిగే వాళ్ళు కాదు. పోలీసులో మనువాదులు ఉన్నారు, రెవెన్యూ అధికారుల్లో మనువాదులు ఉన్నారు, మీడియాలో మనువాదులు ఉన్నారు. మన సంఘాల పేరుతో, అంబేద్కర్ పేర్లు చెప్పుకొని, సామాజిక న్యాయం పేరుతో చెప్పుకున్న మనువాదులు కూడా ఉన్నారు. వాడు నీళ్ళు జెండా వేసుకొని వస్తుండు. మన వాడలో ఒక ప్రతిఘాతక సంఘం వెలిసినప్పుడు వాడిని సమీక్షించి సరి చేసుకోవాల్సిన పని కూడా మనం చేయాల్సి ఉంటుంది. పక్కింట్లో వాడు ఉంటుండి, ఈ ఇంట్లో మనం ఉంటున్నాం. వాడే కోవట్టు, వాడే ఇన్ఫార్మరు, వాడే మొత్తం మన వాడనంతా ధ్వంసం చేయడానికి ఒక సోర్స్గా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి క్రమం ఉన్నది. ఇలాంటి స్థితిలో ఇప్పుడు కొత్త సంఘం పెట్టడం అంటే ఈ సంఘం పేరు మీద మాట్లాడడం. ఈ సంఘంతో ఒక నాయకుడికి వెళ్తే నీ మీద కేసులు ఉంటున్నాయి, చెప్పరాని కేసులు. పోలీస్ స్టేషన్లో తలలు తెగిపడ్డటువంటి బాధితుల తరపున శవాలు తీసుకెళ్ళి ముందు నిలబడితే ఎఫ్ఐఆర్ చేయించలేకపోతున్నాం. ఈ మధ్య ఇక్కడ జరిగింది ఎర్ర సతీష్ అబ్బాయి, ఎర్ర రాజశేఖర్, మందకృష్ణ మాదిగ వెళ్ళారు, విశారదన్ గారు వెళ్ళారు, అన్ని దళిత సంఘాలు వెళ్ళాయి. ఎస్ఎంఏసి ఏమీ కేసు కావట్లేదు. ఎవడైనా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని నువ్వు ఎఫ్ఐఆర్ కట్ చేయాలి కదా. ఎంత అంటే చదువుకున్న వాళ్ళు, లాయర్లు, 30-40 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఓపెన్గా తీసుకొస్తే కూడా వాడు బేస్మెంచి కూర్చుంటున్నాడు అంటే వాడికి చట్టం తెలియదేనా, రాజ్యాంగం తెలియదేనా? ఏం చేస్తావో చేసుకోపో అంటాడు. వాడికి తెలుసు వీళ్ళంతా కలిసి రారని. మనం ఎన్ని లక్షల మంది ఉన్నో వారికి తెలుసు, ఎన్ని వందల సంఘాలునే వారికి తెలుసు. కానీ ఏ ఒక్క సంఘం కలిసి రాదు తెలుసు వాడికి, వీళ్ళు కలవరని తెలుసు. నేను రాజ్యాంగ రక్షణ దళకు చేస్తున్న ఒక చిన్న సూచన, ఈ 30 ఏళ్లలో నేను గమనించింది, దయచేసి లోతుగా ఆలోచించండి. మనము సామాజిక న్యాయము, మన సమస్యలు, మన పోరాటాలు ఎట్టుండాలో చెప్పుకుంటూ పక్కన సంఘం మీద మనం కామెంట్లు చేస్తూ ఉన్నాం. విమర్శిద్దాం. సంఘీభావంగా కలుపుకు రావాల్సినటువంటి వాళ్ళ మీద అలవోగ్గా విమర్శలు చేస్తూ ఉన్నాం. ఏ ఎజెండా అంశం ఇక్కడ ఉన్నామో అది వదిలేసి పక్క సంఘాల మీద విమర్శలు చేస్తూ ఉన్నాం. అది కులం కోణంలో చేస్తూ ఉన్నాం, మతం కోణంలో చేస్తున్నాం, అవగాహన పరం కోణంలో చేస్తున్నాం, వాళ్ళు చేసిన పొరపాట్ల కోణంలో చేస్తున్నాం. ఎడ్యుకేషన్ లోపల, అవగాహన లోపల చర్చించుకోవాల్సిన అంశాలని వాళ్ళను సంఘంలో వాళ్ళ మీటింగులకు మనం పోవద్దు, వాళ్ళ మీటింగులకు మనం రావద్దు అనేంత ఒక విద్వేషాలు, ఒక దూరం పెరిగేంత విధంగా మనము చెప్పుకొని మన ఐక్యతను మనమే ధ్వంసం చేసుకున్నాం. వాడు 20% కూడా లేడని చెప్తాం, కానీ 80% మనిషిని వాడు కూడగట్టాడు, మనం 20 కూడా లేకుండా చేశాడు. కాబట్టి మన నాయకుడే అప్రజాస్వామిక వైఖరిని సమర్థిస్తున్నప్పుడు, అప్రజాస్వామిక శక్తులతో వెళ్తున్నప్పుడు నిలదీసేటటువంటిది ఇది ఉండాలి. ఈ ధైర్యం గురించి అంటలేను, మీ ప్రేమ బలహీనతల అభిమానం కానీ ఒక నాయకుడిని తిట్టకుండా, తిట్టుడు తెలిసి విమర్శించకుండా ఉండడం కూడా మన బలహీనత. అది నష్టం చేస్తుంది. మహానాయకులు అనుకున్నటువంటి వాళ్ళు ఊరేగుతూ చాలా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నారు, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఆ నాయకుని నువ్వు అక్కడ ఆపకపోతే రేపు మేము కూడా అలాంటి
నాయకుల లిస్టులోకి చేరే ప్రమాదం ఉంది. దయచేసి మేము మాట్లాడుతున్నటువంటి వాటిలో దొరికిన పొరపాటును ఎక్కడికక్కడ మాట్లాడడానికి ముందుండండి. అది నష్టం చేస్తుంది మీరు ముందుండకపోతే కనుక. రాజ్యాంగ రక్షణ దళనైనా, రేపు కుల నిర్మూలన పోరాట సమితినైనా, ఎంఎన్ఎస్ ఎవరైనా సరే మన అందరం కూడా విమర్శలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, విమర్శలు పెట్టడానికి మీరు ముందుండాలని, రాజ్యాంగ రక్షణ దళతో కలిసి కుల నిర్మూలన పోరాట సమితికి పనిచేస్తుంది. ఇది అందరి సంఘంగా చూడమని చెప్తున్నా. రాజేష్లో కులాన్ని వెతుకోవద్దు, రాజేష్లో లోపాలు వెతుకోవద్దు, రాజేష్ అవన్నీ తెలిసే వాటిని సరిదిద్దేందుకైనా ఆయన పక్కన ఉండాలి. వాళ్ళని బలోపేతం చేయడం కోసం, బలహీనతను దూరం చేయడం కోసమైనా వాళ్ళ మనతో కలిసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా కుల నిర్మూలన పోరాట సమితిగా మేము ఉంటాం. మా పోరాటాల్లో మీ బలాన్ని తీసుకుంటాం, మీ పోరాటాల్లో మా శక్తి మేరకు మేము పాల్గొంటాం. ఒక ఐక్యోద్యమాన్ని నిర్మిస్తే తప్ప మనువాదులు ఎదుర్కోలేం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోలేం. కనుక ఖచ్చితంగా ఈ పోరాటాలన్నీ బాగుంటామని అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు మన కళా బృందం